ఫస్ట్ టైం మాస్టర్ షెఫ్ కిచెన్లోకి నా నేమ్ ఏప్రిల్తో ఎంటర్ అవబోతున్నాను. చాలా ఎక్సైటెడ్గా, చాలా అచీవ్ చేసిన ఫీలింగ్తో ఎంటర్ అవుతున్నా. సడన్గా నా ఐస్ ఒక బ్లాక్ క్లాత్లో ఏదో ఉన్నది, దాని పక్కన కూడా ఏదో చిన్న బాక్స్ లాంటిది ఉంది. ఏంటి అది అనుకొని క్యూరియాసిటీ నాలో చాలా పెరిగిపోయింది. ఏంటి అది? మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు టాప్ 10 హోమ్ కుక్స్. క్లియర్గా తెలుస్తుంది మీరు మీ పేరున్న ఏప్రిల్ వేసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారు. సో అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ మీ పేరున్న ఏప్రిల్ వేసుకోవాలని. సో ఫస్ట్ మొదటి డ్రీమ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసేసారు. మరి మీ అల్టిమేట్ డ్రీమ్ ని చూడడానికి రెడీగా ఉన్నారా? లెట్స్ రివీల్ ఇట్ టు దెమ్ షెఫ్స్. 3 2 1. ఇదొక సాధారణ షెఫ్ కోట్ కాదు, ఇది మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు షెఫ్ కోట్. బ్లాక్ క్లాత్ని రివీల్ చేసిన వెంటనే అక్కడ మాస్టర్ షెఫ్ కోట్ అండ్ మాస్టర్ షెఫ్ షీల్డ్ రెండు ఉన్నాయి. సో దీనికోసమే కదా మేము వచ్చింది అండ్ దీనికే మేము ఫైట్ చేయబోతున్నాం అని ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా వచ్చేసింది మైండ్లో. వైట్ కలర్లో ఒక చెఫ్ కోట్, తర్వాత ఆ చెఫ్ కోట్కి మంచి గోల్డ్ కలర్ ఏదో బార్డరింగ్, అదంతా చూడని నన్ను నేను అందులో ఊహించుకున్నా. అదేదో ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది. తప్పకుండా దాన్ని తగ్గించుకోవడానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ షెఫ్ కోట్ మరి ఈ మాస్టర్ షెఫ్ ట్రోఫీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? శ్యామ్. ఎవరెస్ట్ నా ముందే ఉంది, ఎలాగైనా దాన్ని నేను ఎక్కాలి. రవి, ఈ పేరు ఆ షెఫ్ కోట్ మీద కావాలని నా కోరిక. జస్విన్, ఎలా అనిపిస్తుంది? ఆ షెఫ్ కోట్ చూసి నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. సో భాష, నేను నిన్ను వాచ్ చేస్తూ ఉన్నాను. ఇందాక నుంచి నీ కళ్ళు ఆ షెఫ్ కోట్ మీద జరగట్లేదు. నీ ఫీలింగ్ ఏంటి? షెఫ్, నేను నా కెరియర్ స్విచ్ చేసినప్పుడు నేనైతే ఏవైతే స్ట్రగుల్స్ పన్నానో, ఎట్లయితే నేను స్కిల్స్ బిల్డ్ చేసుకున్నానో, వాటన్నిటినీ కవర్ చేయడానికి నేను ఏదైతే చూసి నేను ఆనందపడతానో మేబీ ఆ షెఫ్ కోట్ అది అవ్వచ్చు. హోమ్ కుక్స్, ఆ షెఫ్ కోట్ వెనకాల ఉన్న ఆ పవర్, అది ఇచ్చే అవకాశాలు, అది ఫుడ్ మీద ప్యాషన్ ఉన్న ఎవరికైనా అల్టిమేట్ డ్రీమ్. ఒక్క మిస్టేక్ చేస్తే ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ మిస్టేక్ నుంచి కూడా కాపాడే శక్తి మీరు పొందగలరు. ముగ్గురం షెఫ్స్ కూడా ఆ ప్రొటెక్షన్ నుంచి మిమ్మల్ని ఏమీ చేయలేరు. ప్రొటెక్షన్, పవర్, ఫ్రీడమ్ అన్నీ ఇచ్చే ఆ శక్తి గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? 3 2 1. Show them the power. ఈ వారం అంతా మీరు ఈ పవర్ గురించి పోరాడతారు. దీని పేరే ఇమ్యూనిటీ పిన్. ఎప్పుడైతే షెఫ్ రివీల్ చేశారో అప్పుడు అర్థమైంది అది ఇమ్యూనిటీ పిన్ అని. మాస్టర్ షెఫ్లో ఇమ్యూనిటీ పిన్కి ఉన్న పవర్ అస్సలు అంతా కాదు. ఈ పిన్కి ఎంత పవర్ ఉంటుందంటే మిమ్మల్ని మీరు ఎలిమినేషన్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఈ ఇమ్యూనిటీ పిన్ మిమ్మల్ని కాపాడుతుంది. నా నేమ్ ఉన్న ఏప్రిల్ మీద ఆ ఇమ్యూనిటీ పిన్ ఉంటే నాకు పవర్, ప్రొటెక్షన్, ఫ్రీడమ్ వచ్చింది కదా.
అందుకని ఆ ఇమ్యూనిటీ పెన్ కోసం ఎంతైనా కష్టపడాలి, నేను అది చేస్తాను. ఈ ఇమ్యూనిటీ పిన్ కేవలం సెమీఫైనల్స్ వరకు మాత్రమే వాడగలుగుతారు. మాస్టర్ షెఫ్ కోట్ అచీవ్ చేయాలి అంటే ఈ ఇమ్యూనిటీ పిన్ సెమీఫైనల్స్ వరకు హెల్ప్ చేస్తుంది అన్నారు. సో ఈ ఇమ్యూనిటీ పిన్ నాకు ఎలాగన్నా కావాలి అనే ఒకటి మైండ్లో రన్ అవుతుంది. సో are you guys ready to face the new challenge? Yes, chef. The challenge to win the immunity pin. Yes, chef. నేను ఈ ఇమ్యూనిటీ పిన్ని సాధించడం కోసం ఎలాంటి ఛాలెంజ్ అయినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. సో ఈరోజు ఛాలెంజ్ తెలుసుకోవాలి అంటే మీ టేబుల్ దగ్గరికి మీరు వెళ్ళిపోండి. హోమ్ కుక్స్, ఇవాళ మీ ముందు ఉన్నది ఫేమస్ మాస్టర్ షెఫ్ మిస్టరీ బాక్స్. ఇమ్యూనిటీ పిన్ రేస్లో మా మొదటి ఛాలెంజ్ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ వచ్చింది. మిస్టరీ బాక్స్ చూడగానే మాకు చాలా టెన్షన్ వచ్చింది. అందులో కొన్ని ఇస్తారు, కొన్ని సెలెక్ట్ చేసుకోమంటారు, అందులో అసలు ఏముంటాయి, దాంతో ఏం డిష్ చేయాలని చాలా అంటే చాలా భయపడ్డాను. Are you ready? Yes, chef. 3, 2, 1, open. సో హోమ్ కుక్స్, మీరు చూశారు కదా మీ మిస్టరీ బాక్స్లో ప్రపంచంలో వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అందులో మీకు మెకడమైన్ నట్స్, డేట్ సిరప్, మనకి ఫిష్ ఉంది, ఆ ఫిష్ పేరు పాంఫ్రే, స్వీట్ కార్న్ ఉంది, బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, హెబనారో చిల్లీ, ఇది వన్ ఆఫ్ ది స్పైసియస్ చిల్లీ. అది కాకుండా మీ ఎదురుగుండా ఉన్నది ఒక హర్బ్, దాన్ని రోజ్బెర్రీ అంటారు. ఆ రోజ్మెరీ హర్బ్ మనం తల మీద పెట్టుకుంటే దానివల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుందని. చీజెస్ చాలా వెరైటీలు ఉంటాయి. అందులో క్రీమ్ చీజ్ వెరైటీలో మీ ముందు ఉన్నది మాస్కపోనే. ఈ బ్లాక్ క్యారెట్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్లో పెరుగుతుంది. పర్పుల్ పొటాటో. సో హోమ్ కుక్స్, మీ డిష్లో ఈ 10 ఇంగ్రీడియంట్స్ నుంచి 4 ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా వాడాలి. మీకు కొంచెం కంఫర్ట్ లెవెల్ కోసం ఈరోజు ఓపెన్ ప్యాంట్రీ ఉంది. ఈ రోజు ఛాలెంజ్కి మాకు ఓపెన్ ప్యాంట్రీ ఉంది. సో ఓపెన్ ప్యాంట్రీ అంటేనే ఒక సూపర్ మార్కెట్ లాగా యూ గెట్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. ఈ ఇమ్యూనిటీ పిన్ రేస్లో జరగబోయే ఫస్ట్ ఛాలెంజ్ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్కి మీరు రెడీగా ఉన్నారా? సో హోమ్ కుక్స్, ఈ ఛాలెంజ్ కోసం మీ దగ్గర ఉన్నది 60 minutes మాత్రమే. సో ఆర్ వి రెడీ ఫర్ ద ఛాలెంజ్? Yes, chef. Let's get cooking. ఫస్ట్ టైం ఈ ఛాలెంజ్లో మేము ప్యాంట్రీకి వెళ్తున్నాము. ఆ ఎక్సైట్మెంట్ డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే అందరూ రన్ చేస్తున్నారు, అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు ఇంగ్రీడియంట్స్ కోసం. అన్నీ తీసుకోవాలని అనిపించింది నాకైతే. లాలా గారు, మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ష్యూర్గా పిక్ చేసుకుంటున్నారా? ఎస్ సార్. ఎస్ షెఫ్. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫిష్, హ్యాబనారో చిల్లీ, రోస్మెర్రీ, తర్వాత బ్లాక్ క్యారెట్, మెకడేమియా నట్స్. సో వీటిని ఉపయోగించి రాయలసీమ ఫిల్లింగ్
ఫిష్ తోర్తెలిని క్రియేట్ చేయాలనుకున్నా. ఇవాళ నేను కేవా దాచి విత్ కోకోనట్ రైస్ అండ్ క్యారెట్ క్రిస్ప్స్ చేస్తున్నాను. దాంతోపాటు మాస్కర్పోన్తో ఒక నైస్ డిప్ చేస్తున్నాను. నేనైతే నా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్గా నేను నా వైట్ పాంఫ్లెట్కి మెల్లగా కత్తితోటి స్లైసెస్ చేసుకొని నేను కలుపుకున్న హర్బెనారో చిల్లీతోటి మసాలా మ్యాగ్నేషన్ అయితే చేసేసుకున్నాను. హాయ్ జస్విన్. హాయ్ చెఫ్. సో ఐ కెన్ ఆల్రెడీ సీ బ్లాక్ క్యారెట్స్. ఏం చేస్తున్నారు? సో నేను ఐఎమ్ యూజింగ్ 4 ఇంగ్రీడియంట్స్. ఒక mascarpone cheese, grapes, macadamia nuts and gajar ka halwa. Okay. I'm doing stuffed churros. Our churros will be stuffed with the cheese and compote filling. And దాంతో పాటు నేను గాజర్, నా మమ్మీ అథెంటిక్ గాజర్ కా హల్వా రెసిపీని ట్విస్ట్ ఇచ్చి ఒక గాజర్ కా హల్వాని చాలా రెడ్యూస్ చేసి ఒక సాస్ చేస్తాను దాంతో పాటు. సో చూరోస్ మీకు తెలుసు కదా, ఎక్కువ థిక్గా పైప్ చేస్తే మీరు అది సరిగా కుక్ అవ్వదు, చాలా టైం పడుతుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఇప్పుడు అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది చెఫ్. ఇవాళ నాకు పాంఫ్రెట్ని ఫస్ట్ మ్యారినేషన్ చేసేసి నేను దాన్ని సీజ్ చేస్తున్నాను. అజ్వైన్, సాల్ట్, పెప్పర్ ఇంకా లెమన్ జ్యూస్ వేసి దానికి ఇన్ఫ్యూజ్ చేస్తున్నాను. కార్బోనారా చిల్లీని చాప్ చేసి దాంట్లో వేస్తున్నాను. దాంతో ఒక ఫ్లాట్ క్రిస్ప్ వండుతున్నాను. దానికి నేను ఫ్లవర్ అక్కడ మర్చిపోయాను, ఫ్లవర్ యాడ్ చేస్తామే మర్చిపోయాను. నా బేసే ఫ్లవర్ ఉండేది కానీ అది నేను పిక్ చేయలేదు పెయింట్రీలో నుంచి. ఇంకా నాకు గుర్తు కూడా ఎలా రాలేదు. నేను అంత పెద్ద కాన్సెప్ట్ పెట్టుకున్నాను అమృత్సరి మచ్చి. చెఫ్స్, ఈరోజు ఇమ్యూనిటీ పిన్ ఈజ్ అట్ స్టేక్. ఇమ్యూనిటీ పిన్ మాకు తెలుసు ఎంత ఇంపార్టెంట్. ఈ స్టేజ్లోనే వాళ్ళు సంపాదించుకోవచ్చు. సో ఇంట్రెస్టింగ్ డిషెస్ ఉన్నాయి, బట్ అచీవ్ చేస్తారా? నాకే ఒక సెకండ్కి ఇంత చేయగలరా అని అనిపించింది. జస్వీన్ వచ్చేసి పంజాబ్లో వింటర్స్ అంటే గాజర్ కా హల్వా సీజన్ అని డెఫినెట్గా చెప్తారు. సో తను తన స్ట్రెంగ్స్ మీద వర్క్ చేస్తుంది. బ్లాక్ క్యారెట్ గాజర్ కా హల్వా చేస్తుంది. అశ్విని గారు, షెఫ్ చెప్పండి. ఏం చేస్తున్నారు మీరు? షెఫ్, నేను ఈరోజు ఫిష్ చేస్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను ఫిష్. ఫిష్ ఎప్పుడు చేయలేదా? లేదు షెఫ్. ఫిష్ కుకింగే ఫస్ట్ టైం షెఫ్. ఆసమ్. థ్యాంక్ యూ. మనం తినకపోయినా చేసి తినబెట్టాలని. కానీ ఏం డిష్ చేస్తున్నావు చెప్పరా? షెఫ్, నేను గ్రేప్ రసము, మకడేమియా కార్న్ నట్ రైస్, తర్వాత పైన ఫిష్ సర్వ్ చేస్తాను షెఫ్. సో నా పాస్తా డ్యూయల్ టోన్స్లో కావాలనుకుంటున్నా. దానికోసం నా దగ్గర ఉన్న బ్లాక్ క్యారెట్ని బాయిల్ చేస్తున్నాను. అండ్ నా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. సో శ్యామ్, బ్లాక్ క్యారెట్ తోటి షేవ్ సలాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ రోజ్మెరీ టమాటో పచ్చడి చేస్తున్నాను. కానీ అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ బేక్ చేస్తున్నాను. నేనైతే నా కుకింగ్ స్టైల్ మార్చుకొని ఈ ఫిష్ని బేకింగ్ స్టైల్లో చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఒక 20 మినిట్స్ టైం పీరియడ్లోనే ఫిష్ని అయితే నేను ఓవెన్లో పెట్టేశాను. హోమ్ కుక్స్, ఈ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ లో మీకు మిగిలింది 30 minutes ఓన్లీ. లెట్స్ గో, కాన్సంట్రేట్ ఆన్ యువర్ డిషెస్. ఆల్ ది బెస్ట్. థర్టీ మినిట్స్ చాలా తొందరగా అయిపోయినాయి. నాకు ఇంకా క్రిస్ప్స్ అవ్వలేదు. కోకోనట్ రైస్ అప్పటికే అవుతుంది.
కానీ కేవాదాచి ఏదైతే చేస్తున్నానో పర్పుల్ పొటాటోస్తో అది కూడా ఇంకా కుక్ అవ్వలేదు. సో నేను కొంచెం స్ట్రెస్లో ఉన్నాను. అఖిల్, ఎస్ షెఫ్. ఏం చేస్తున్నాడు తిన? భూటాన్ నుంచి తీసుకున్నాం షెఫ్. అది బ్లాక్ క్యారెట్ స్లైసెస్? అవును సార్. దాన్ని క్రిస్పీగా చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అని ఇప్పుడు మీరు వెయిట్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మనం ఏదన్నా బేక్ చేసేటప్పుడు, ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ తర్వాత వేసుకుంటే మన కంట్రోల్లో ఉంటుంది. ఫస్టే సాల్ట్ వేసేటైతే చాలా లైట్గా వేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమేమి ఎలిమెంట్స్ అయిపోయింది? గాజర్ హల్వా ఆల్మోస్ట్ రెడీ. సాస్ చేయాలి, కొంచెం రెడ్యూస్ చేసేసాను కంప్లీట్గా. నేను దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసి దీని సాస్ని స్ట్రెయిన్ చేసి. 1 minute. డీప్ ఫ్రైడ్ హెవీ, నట్ బటర్ హెవీ. షెఫ్ నిఖిత నాకు అనింది నా డెజర్ట్ చాలా హెవీ అయింది. డీప్ ఫ్రైడ్ చీజ్, గాజర్ కా హల్వా, నట్ బటర్, అది ఒక చాలా హెవీ డెజర్ట్. మన పంజాబీస్కి అంటే హెవీ అంటే చాలా ఇష్టం. ఐ రియలీ హోప్ షెఫ్స్కి కూడా నా హెవీ డెజర్ట్ నచ్చుతుంది. హాయ్ నీతు. హాయ్ షెఫ్. ఏం చేస్తున్నారు? ఈరోజు నేను నాకి పర్పుల్ పొటాటో నాకి, కార్న్ అండ్ హబెనారో సూప్ అండ్ రోజ్మెరీ బ్రెడ్. రోజ్మెరీ బ్రెడ్? యా. జస్ట్ ఇలాగే సర్వ్ చేస్తాను. No, I'm going to toss it. I got you. I'm going to toss it in this thing. బ్రెడ్ వేడిగా ఉన్నప్పుడు మీరు స్లైస్ చేయగలరా? Yes, I should not. అదే మరి టైం చూసుకోండి, ఇంకా మీ బ్రెడ్ అవన్ లో ఉంది. Yes, chef. Hoping it will come out. షెఫ్ చలపతి గారు ఏమన్నారంటే ఈ బ్రెడ్కి హాట్గా ఎప్పుడు కట్ చేయవద్దనే చెప్పారు. అది టిప్ నాకు గుర్తుంది. సో రాగశ్రీ, మీ డంప్లింగ్స్ మాయిస్ట్ గా ఉండాలి. అండ్ మీ స్టఫింగ్ ఇచ్చింది ఇదే ఇచ్చారు కదా? సో టేస్ట్ చేసి మాకు ప్రెజెంట్ చేస్తే. షూర్ షెఫ్, టేస్ట్ చేస్తా. రాయలసీమ ఫిష్ ఫిల్లింగ్ అంటే తప్పకుండా మనకి ఒక కొరియాండర్ కానీ కర్రీ లీవ్స్ కానీ ఆ ఫీలింగ్, ఆ ఫ్లేవర్ అనేది ఉంటే కన్నా ఇంకా మనం కొద్దిగా క్లోజ్డ్గా ఉంటుంది అనమాట మన డిష్. ఇంకా నిఖితా గారు ఆ ఫ్లేవర్స్ అనేది అన్ని హీరో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా హైలైట్ అవ్వాలన్నారు. సో నేను కూడా ఇంకోసారి మళ్ళీ ఆ స్పూన్ నుండి అవి ఏ సాస్ అవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని ఒకసారి టెస్ట్ చేసిన. సో అన్ని ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. మన ఇమ్యూనిటీ పిన్ ఫస్ట్ ఛాలెంజ్లో 45 మినిట్స్ అయిపోయింది. కేవలం 15 మినిట్స్ మాత్రమే మిగిలింది. ఈ టైంలో మీరు మీ ప్రెజెంటేషన్ గురించి ఆలోచించి మీ చేస్తున్న డిషెస్ ఫినిష్ చేసేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ గైస్. సిక్స్టీ మినిట్స్ ఛాలెంజ్లో 45 మినిట్స్ అయిపోయింది. ఇంకా నాకున్నది కేవలం 15 నిమిషాలు మాత్రమే. ఈ 15 నిమిషాల్లో నేను ప్లేటింగ్ ఎలా చేయాలనేది నా మైండ్కి అయితే ఇంకొక ప్లాన్ అయితే రాలేదు. చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను. ఈ బేకింగ్ ఫిష్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ప్లేటింగ్ ఎలా చేస్తే బాగుంటుందో అని చాలా కన్ఫ్యూజ్గా అయితే ఉన్నాను నేను. హాయ్ రోహిత్, మళ్ళీ టెన్షన్లో కనిపిస్తున్నాం. లేదు చెఫ్, కొంచెం జస్ట్ ప్లేటింగ్ అప్పుడు అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా ప్లేట్ అవుతున్నాయా లేవా అనేది చిన్న టెన్షన్ అంతే. ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ ఇస్ కైండ్ ఆఫ్. మిరాంగ్ బయటకు వచ్చిందా? ఎస్ చెఫ్, మిరాంగ్ బాస్కెట్ వచ్చింది, మన కోకోనట్ ట్వీల్ వచ్చింది, ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో ఉంది, గార్నిషింగ్ ఎలిమెంట్స్. సాస్ మీ మిరాంగ్ లో ఎగ్గీ ఫ్లేవర్ ఏం లేదు కదా? లేదు సార్. చెక్ చేసుకున్నాను. చెక్ చేస్తా సార్. ఆల్రెడీ ఎలిమెంట్స్ రెడీ అయిపోయినాయి, మీరు ఇంకా చెక్ చేయలేదంటే
హే లాలా, హలో షెఫ్. మీ డిషెస్ ఎంతవరకు వచ్చింది? సెకండ్ మెరినేషన్ తర్వాత ఒక్కసారి చేయాలి, 2 minutes అయిపోతుంది. వీట్ లచ్చా పరాటా చేస్తున్నాం, అందులో రోజ్మేరీ ఉంది, ఇందులో థైమ్, హెబెనెరో చిల్లీ, నట్స్ కూడా ఉంది. ఆ ఎర్రతనం నీకు హైబెనరో చిల్లీస్తో వచ్చిందా? హాట్నెస్ దాంట్లో ఎంత ఘాటు ఉంటుందో తెలుసా? ఇట్స్ హాట్. నైస్. సిచ్యువేషన్ కిచెన్లో చాలా టెన్స్గా ఉంది, మొత్తం కంటెస్టెంట్స్ ప్రెషర్గా ఉంది, నేను కూడా కొంచెం ప్రెషర్ ఉంది నాకు కూడా. ఎందుకంటే నేను లాస్ట్ మూమెంట్లో ప్లేట్ చేంజ్ చేయాలని నాకు ఒక ఐడియా వచ్చింది. ప్లేట్కి పోయి కొత్త ప్లేట్ తీసుకొని అందులో ఇప్పుడు ప్లేటింగ్ చేయాలి. నేను చాలా ప్రెషర్లో ఉంది ఇప్పుడు. షెఫ్స్ వీళ్ళు హోమ్ కుక్స్. ఇంతకు ముందు ప్రొఫెషనల్ కిచెన్లో ఎప్పుడు పని చేయలేదు, ఎప్పుడు అంతగా కిచెన్స్లో ఎక్స్పోజర్ లేదు. అయితే కూడా వాళ్ళ ఐడియాస్ మరి ఇంగ్రీడియంట్స్ వాడుతుండేది ఈరోజు చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. అండ్ ఒక్కొక్క డిష్ థాట్ ప్రాసెస్ మరి ఎలిమెంట్స్ చూస్తుంటే నాకు చాలా ఇంప్రెసివ్గా ఉంది. నేను అంటే రోహిత్ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మళ్ళీ ఐస్ క్రీమ్ చేస్తున్నాడు, మళ్ళీ అది, కానీ ఆ చేసేటప్పుడు తనకున్న టెక్నికల్ స్కిల్స్ అన్ని చూపించేస్తున్నాడు. ఒక పక్కన మెరింగ్, ఒక పక్కన కోకోనట్ ట్యూలీ. ఎందుకంటే మనం ఇన్నోవేషన్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు అందులో ఎన్ని టెక్నిక్స్ వాడుతున్నారో కూడా మనం చూస్తాం. సో క్వైట్ ఇంప్రెసివ్. అలాగే శ్యామ్ కూడా తనకి, నాకు తెలుసు ఒక స్ట్రీట్ షెఫ్, దాన్ని ఒక 5 star హోటల్ ఆ ఫ్లేవర్స్, ఆ కాంబినేషన్స్, ఆ రెండింటిని చాలా ఫాస్ట్గా నేర్చుకొని తను చేస్తున్నాడు. కాబట్టి దాన్ని కూడా టేస్ట్ చేయాలని నాకు ఫుల్లీ ఎక్సైటెడ్గా ఉన్నాను. హోమ్ కుక్స్ మీ దగ్గర మిగిలింది ఓన్లీ 5 minutes. Time to concentrate on your plating, clean your benches, focus on your dish, clear your mind, put your efforts on the plate. Let's go. 5 minutes to go. ఇంకా 5 minutes నా దగ్గర మిగిలింది. ఇంకా నాకు చేయటానికి చాలా పని ఉంది. అది సీజనింగ్ చేయలేదు, ఇంకా దానికి సెట్ చేయలేదు, ఎలా చేస్తాను? నాకు ఒక కన్సర్న్ అన్నప్పుడు నాకు ఈరోజు అఖిల్ది కొంచెం కన్సర్న్గా అనిపిస్తుంది. లాస్ట్ వీక్ తన రెసిపీ ట్రై చేసినప్పుడు కూడా మనకి ఒక వెజిటేరియన్ రామెన్ ఇచ్చాడు, ఈరోజు బుటనీస్ అంటున్నాడు. కానీ ఆ డిష్లో నాకు అవే వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఆ ఫ్లేవర్స్ అన్నీ తీసుకురాగలుగుతాడా, లేకపోతే ఆ డిష్ని ఇంకా ఎలా ప్రజెంట్ చేస్తాడా అని ఒక కన్సర్న్ ఉంది. Home cooks, time for taste and innovation is over. Last 1 minute to go. లాస్ట్ 1 minute ఉందన్నప్పుడు నాకు ఒక్కటి గుర్తొచ్చింది. దాంట్లో ఒక మింట్ లీఫ్ యాడ్ చేస్తే చాలా అందంగా ఉంటుందని చెప్పాను. వెంటనే ప్యాంట్రీకి వెళ్ళి ఒక మంచి మింట్ లీఫ్ తీసుకొచ్చి దాన్ని టాప్లో పెట్టి గార్నిష్ చేశాను. దాంతోపాటు హాబనారో చిల్లీ చాలా అందంగా ఉంటుంది, దాన్ని సన్నగా కట్ చేసి దాన్ని మంచిగా ఆ లీఫ్తో పాటు పెట్టాను. Home cooks, last 10 seconds to go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. That's it. కుకింగ్ ఆపండి, అడుగు వెనక్కి వేయండి. When chefs told that one, I had to step back, and I was really glad na plating complete. I know you have done the best. Give yourselves a big hand. నేనైతే నా ప్లేటింగ్ ఫినిష్ చేసుకున్నాను. నా ప్లేటింగ్ నేను చూసుకున్నప్పుడు నాకు చాలా నచ్చింది. బట్ ఇది జడ్జెస్కి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
ఈ రేస్లో నాకు రాని టెక్నిక్ తోటి నేను ఎప్పుడు యూజ్ చేయను ప్లేటింగ్ అయితే యూజ్ చేశాను నేను. హోమ్ కుక్స్, ఇట్స్ టైమ్ టు టేస్ట్. అఖిల్, మీ డిష్ని తీసుకురండి. నా డిష్ పేరు వచ్చేసి సౌత్ ఇండియన్ భూటాన్ మ్యారేజ్. దాంట్లో వాడిన 4 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హబనారో చిల్లీ, పర్పుల్ పొటాటో, దాంతోపాటు బ్లాక్ క్యారెట్స్ వాడాను అండ్ మాస్కపోన్ కూడా వాడాను. ఇవాళ కేవా దాచి చేశాను. కర్రీ వచ్చేసి దాంట్లో హబనారో చిల్లీ ఇంకా పర్పుల్ పొటాటో వాడాను. తర్వాత బ్లాక్ క్యారెట్స్తో క్రిస్ప్స్ చేశాను. దానికి డిప్ లాగా మాస్కపోన్ ఇంకా బ్లాక్ క్యారెట్స్ని రోజ్మెరీతో సీజన్ చేశాను. అఖిల్, మీ ప్లేట్ కలర్స్ బాగుంది. ఆ ఆయిల్ ఏముందో మీ డిష్ నుంచి కొంచెం సెపరేట్ అయింది. సో ఆ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ రైస్ కూడా చక్కగా పెట్టారు. ఆ క్రిస్ప్ అండ్ మాస్కపోన్ డిప్ అది కూడా బాగుంది. క్రిస్ప్ ఇంకా కొంచెం మీరు కేర్ఫుల్గా చేసుంటే అది ఇంకా కలర్ఫుల్గా ఇంకా బాగుండే. అఖిల్, నా క్వశ్చన్ ఏంటంటే, నీకు ఆయిల్ పైన వచ్చింది కదా, అది కుక్ చేస్తున్నప్పుడు వచ్చిందా, పైన నువ్వు వేసావా? కుక్ చేస్తున్నప్పుడే సెపరేట్ అయింది షెఫ్ అది. సో ఇన్నోవేషన్ పార్ట్కి వస్తే అఖిల్, మీరు చెప్తున్నారు సౌత్ ఇండియా మీట్స్ భూటాన్ అని. ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది నిజంగా. మీకు నచ్చిందా? ఎస్ షెఫ్. It is really, really nice. కోకోనట్ రైస్ చేయడము ఐ థింక్ ఇట్స్ ఏ రైట్ చాయిస్. నేనైతే ఈ బౌల్ ఇస్తే ఐ వుడ్ ఫినిష్ ఇట్. అన్నీ నేను టేస్ట్ చేసినప్పుడు మిగతా అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి ఎక్సెప్ట్ ద క్రిస్ప్. దిస్ డిష్ ఈస్ వెరీ గుడ్. రిటర్న్ వెళ్తున్నప్పుడు నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినందుకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే నా మెయిన్ డిష్ ఏదైతే ఉందో అది బాగుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండుంటే నేను ఇంకా బెస్ట్ డిష్ అయ్యేదేమో. అమ్జిత్ గారు, మీ డిష్ని తీసుకురండి. అమ్జిత్ గారు, మీ డిష్ పేరేంటి? habanero juveini grilled pomfret with mini lacha paratha. అమ్జిత్ గారు, మీరు చూస్ చేసుకున్న 4 ఇంగ్రీడియంట్స్ ఏంటి? 4 ingredients: pomfret, rosemary, corn, date syrup. ఏ ఇంగ్రీడియంట్స్ ని వాడారు? ఫిష్ లో డేట్ సిరప్ వాడాను, habanero, macadamia nuts. సో టేస్ట్ చేద్దామా? ప్లీజ్. సాలడ్ లో గోంగూర లీవ్స్ కూడా ఉంది. అమ్జిత్ గారు, కుకింగ్ ఆఫ్ మీట్ మీ స్ట్రెంగ్త్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఫిష్ చాలా బాగా కుక్ అయింది. ఒక పర్ఫెక్షన్ మీరు ఈ ఫిష్లో చూపించారు, కానీ దీంతో పాటు ఇచ్చిన సలాడ్ ఏదైతే ఉందో అది కొంచెం బ్లాండ్గా ఉంది. ఒకే ఒక్క అడ్వైస్ ఇద్దాం అనుకున్నా, ఈ టేల్ ప్లేట్ పైకి వస్తుంది. మీరు ఏం ఫుడ్ పెట్టినా ఐడియల్లీ ఆ ప్లేట్ లోపలే ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. We'll let you know, Amjad గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ హోమ్ కుక్ నీతు గారు, మీ ప్లేట్ తీసుకొని రండి. ఈరోజు నేను పర్పుల్ నోకి yellow సాస్ సర్వ్ విత్ హర్బ్ బ్రెడ్ చేశాను.
ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పర్పుల్ పొటాటో, హ్యాబినారో చిల్లీ అండ్ కార్న్, ఇంకా రోజ్మెరీ యూస్ చేశాను. టేస్ట్ చేద్దామా షెఫ్? యా. సాస్ చాలా బాగుంది. gnocchis కొంచెం రిస్క్ తీసుకున్నట్టే, మైదా పిండి కొంచెం తగ్గించుంటే బాగుండేది. సాస్ నాకు చాలా నచ్చింది. ఆ రోజ్మెరీ ఆయిల్ కూడా చాలా డెలికేట్గా ఉంది, చాలా బాగుంది. స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ పాస్తా, ఎందుకంటే ఆ పాస్తాలో మేము ఎగ్స్ కూడా వాడతాం బైండింగ్ కోసం. సో ఆ కీ ఇంగ్రీడియంట్ కూడా మీరు మర్చిపోయారు. ఇప్పుడు ఇవాళ మీరు చేసిన బ్రెడ్లో అండర్ ఫర్మెంటెడ్, అండర్ బేక్డ్, మీరు ఈ బేస్ చూస్తే కొంచెం ఇట్స్ రా. గుడ్ అటెంప్ట్, కొన్ని స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ హోమ్ కుక్ జస్వీన్. సో ఈరోజు చూరోస్ చేశాను. దాంట్లో నేను ఫిల్లింగ్ ఇచ్చాను, మాస్కర్పోన్ చీజ్ అండ్ బ్లాక్ గ్రేప్స్ ఫిల్లింగ్. బ్లాక్ క్యారెట్స్తో నేను ఒక హల్వా చేశాను. ఆ హల్వాని రెడ్యూస్ చేసి ఒక సాస్ ఇచ్చాను అండ్ మెకడామియా నట్ బటర్ దాంతోపాటు. లెట్స్ టేస్ట్. ఎస్ షెఫ్. నీ చిరోస్ కట్ చేసినప్పుడు అదర్ సైడ్లో కూడా మనకి ఆ ఫిల్లింగ్ కనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ కమెండబుల్ ఎఫర్ట్. ఒక చిన్న దాంట్లో నుంచి పూర్తిగా స్టఫింగ్ అక్కడ దాకా తీసుకెళ్ళిసా. My God. Phenomenal. Thank you, Chef. I'm honored. I'm truly honored. Thank you. Outstanding dish. Thank you so much, Chef. The plate tells everything. It's absolutely boomba. Awesome dish. Thank you so much, Chef. Judges ki na dish chaala nachindi. Chef Sanjay బుంబా అనేటప్పుడు నా హోల్ బాడీ బుంబా ఫీల్ అవుతుంది. సో జస్విన్, ఈ ఇమ్యూనిటీ పిన్ రేస్లో మీ స్పాట్ని మీరు డెఫినెట్గా రిజర్వ్ చేసుకున్నారు. ప్లీజ్ గో బ్యాక్ విత్ ఫ్లయింగ్ హ్యాపీ కలర్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. షెఫ్ నిఖితా loved my dish. She thought it was phenomenal. ఆ ఫినామినల్ వర్డ్ వినేటప్పుడు నా అక్క అయితే ఫినామినల్గా అనిపించింది. రాగశ్రీ, మీ డిష్ తీసుకొని రండి. నా డిష్ పేరు ఇవాళ క్రీమీ పిల్లోస్. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ స్వీట్ కార్న్, రోజ్మెరీ, మెకడేమియా నట్స్ అండ్ హెబనరా. బేస్ సాస్ వచ్చేసి హెబనరా అండ్ మెకడేమియా నట్స్ సాస్ అండ్ స్వీట్ కార్న్ డంప్లింగ్ స్టఫింగ్లా వాడాను అండ్ రోజ్మెరీ ఇన్ఫ్యూజ్ ఆయిల్ చేశాను. టేస్ట్ చేద్దామా షెఫ్? యా. సో రాగశ్రీ. ఎస్ షెఫ్. మీ క్రీమీ పిల్లోస్. ఎస్ షెఫ్. నాకు సాఫ్ట్ పిల్లోలో నిద్రపోయే అంత ఆనందం ఇచ్చింది. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ. టేస్ట్.
ఇన్నోవేషన్ డబల్ టిక్, ప్రెజెంటేషన్ 3 టిక్స్. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ చలపతిరావు గారు, ఇవాళ నా డిష్ టేస్ట్, ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్లో టిక్ 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 అంటే గాల్లో తేలిపోతా ఉన్నా నేను. స్టార్ ఏంటి అంటే నీ డిష్లో నట్ సాస్, ఆ నటీ ఫ్లేవర్ ఇస్తూ నోట్లో తినేటప్పుడు ఆ సాస్ డాన్స్ చేస్తాం. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ. రాగశ్రీ, పాస్తా షీట్ రోల్ చేసేటప్పుడు దాన్ని కొంచెం సీ త్రూ లాగా చేస్తాం. అంటే సన్నగా చేసుకుంటే మీకు షేప్స్లలో వాటిలలో చాలా బాగుంటుంది. అలా చేశారంటే మీరు మిస్టేక్ అవ్వడానికే ఛాన్స్ ఉండదు. సో ఇలాగే మాస్టర్ షెఫ్ కిచెన్లో కంటిన్యూ అవ్వండి, బికాస్ a lot is at stake. Okay? తర్వాత చెప్తాం మీ రిజల్ట్స్. ప్లీజ్ టేక్ యువర్ డిష్. థ్యాంక్ యూ సో మచ్. షెఫ్స్ అందరి కామెంట్స్ విన్నాక నేనైతే ఇక్కడ ఉన్నాను, కానీ నా మనసు మాత్రం గాల్లో ఉంది. స్ట్రీట్ షెఫ్ శ్యామ్, మీ డిష్ని తీసుకురండి. షెఫ్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాలో చాలా తెలియని కంగారు ఉంది అండ్ టెన్షన్గా ఉన్నాను. నేను కొత్త టెక్నిక్తో చేశాను కదా, నాలో అయితే చాలా భయంతో వెళ్తున్నాను నేను. సో శ్యామ్, షెఫ్, మీ డిష్ పేరేంటి? నా డిష్ నేమ్ హార్బనాడో బేకింగ్ చేప. అండ్ దానికి నేను డేటెడ్ రోజ్మెరీ టమాటా పచ్చడి, దానికి పర్పుల్ పొటాటో మ్యాష్ చేశాను, బ్లాక్ క్యారెట్ షేవ్డ్ సలాడ్ చేశాను. సో ఇది ఒక హోల్ ఫిష్ ని మీరు బేక్ చేశారు. ఎస్ షెఫ్. బేకింగ్ దీని ముందు ఎప్పుడైనా చేశారా? అంటే చూసాను, చేయలేదు. సో టేస్ట్ చేద్దామా? ఎస్ షెఫ్. శ్యామ్, షెఫ్, మీ డిష్ చాలా 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 బాగుంది. ఇట్ ఈస్ అమేజింగ్. ఒక ఫిష్తో పాటు ఒక ష్రెడ్ చేసిన, స్లైస్ చేసిన వెజిటేబుల్స్ లైట్గా కుక్ చేసి రోల్ చేసి ఆ ఫిష్తో వెళ్ళే ఫ్లేవర్ని కనుక ఇస్తే అసలు డిష్ అదిరిపోతుందని, ఈ డిష్ తింటే నాకు ఆసమ్ అనిపించింది. రియలీ గుడ్. టేస్ట్ వైజ్ వస్తే మాట్లాడడానికి ఏం లేదు. ఓవరాల్ వెరీ వెరీ గుడ్ డిష్. థ్యాంక్ యూ షెఫ్. సో శ్యామ్, షెఫ్, ఇంత కామెంట్స్, ఇంత కాంప్లిమెంట్స్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఈ ఇమ్యూనిటీ రేస్ లో మీరు మీ స్పాట్ ని రిజర్వ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ షెఫ్. ఇమ్యూనిటీ పిన్ రేస్లో నన్ను ఎంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ హోమ్ కుక్ భాషా గారు, మీ డిష్ తీసుకొని రండి. షెఫ్, రాయలసీమ ఫిష్ తోర్తలిని అనేది పాస్తా టైప్ అనమాట. సో అందులో ఫిల్లింగ్ వచ్చి రాయలసీమ స్టైల్లో కొద్దిగా ఫిష్ ఫిల్లింగ్, బయట వచ్చి మకెదమియా ఆనియన్ ప్యూరే అండ్ మ్యాష్డ్ బ్లాక్ క్యారెట్. మేము ఇచ్చిన 10 ఇంగ్రీడియంట్స్లో మీరు వాడిన 4 ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఫిష్, మకెదమియా నట్స్, బ్లాక్ క్యారెట్, హైబనారో చిల్లీ. ప్లేట్ ప్రెజెంటేషన్ నీకు నచ్చిందా? చాలా ఎక్కువ ఎంటీ స్పేసెస్ ఎప్పుడు అంటూ ఉంటుంది కదా షెఫ్, ఎంటీ స్పేసెస్ కొంచెం అనిపించింది. సెంటర్లో ఉన్న దాన్ని ఇంకా కొంచెం ఏదన్నా లైట్గా టచ్అప్ ఇస్తే చాలా బాగుండేది. ఓకే భాష, ఎక్స్పెక్టేషన్స్ ఈ దగ్గర నుంచి తప్పకుండా నెక్స్ట్ టైం. లెట్స్ టేస్ట్.
సంజయ్ తుమ్మ గారు ఆ ప్లేట్ని తీసుకుని ఆ టేబుల్ కింద పెట్టేసిన వెంటనే నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అసలు ఇదేంద్రా ఏంది చెప్పకుండా టేబుల్ కింద పెట్టేసినారు. ఆశా మీరు మీ టేబుల్ దగ్గరికి వెళ్ళి సో జడ్జెస్ నన్ను నా కౌంటర్ దగ్గర పంపించేసిన వెంటనే చాలా డైలమాలో ఉన్నా. ఇదేంట్రా ఇంకా మనం ఇమ్యూనిటీ పిన్ రేస్లో నుంచి వెళ్ళిపోతామా, ఇంకా అసలు అట్లీస్ట్ అందరికీ కామెంట్స్ అన్నా ఇస్తానా, నాకు అది కూడా లేదు, ఇంకా మనం ఉండమేమో అని ఒక చిన్న టెన్షన్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ హోమ్ కుక్ రోహిత్, మీ డిష్ తీసుకోండి. ఇమ్యూనిటీ పిన్ ది ఫస్ట్ ఛాలెంజ్. ఇది ఫస్ట్ ఛాలెంజ్లోనే మేజర్ మిస్టేక్ ఆ కార్న్ ఐస్ క్రీమ్. ఇప్పుడు అది ఎట్లా వాళ్ళు టేస్ట్ చేసే వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా ఏమంటారు అన్న ఒక టెన్షన్తో నేను ప్లేట్ పట్టుకొని వెళ్ళిన. షెఫ్ సో నేను ఇవాళ చేసింది 2 ways ఆఫ్ చార్డ్ కార్న్. సో ఇందులో యూజ్ చేసింది స్వీట్ కార్న్, మెకడేమియా నట్, హాబెనారో, బ్లాక్ గ్రేప్స్, డేట్ సిరప్. 2 ways ఆఫ్ చాట్ కార్న్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి, ఎందుకు అలా పేరు పెట్టా? నేను కార్న్ని హైలైట్ చేయాలని చార్డ్ కార్న్ ఐస్ క్రీమ్ స్వీట్ అండ్ విత్ డేట్ సిరప్, దానిపైన కార్న్ ట్వీల్ చేసిన, బాటంలో ఒక మిరాంగ్ ఉంది మెకడేమియా మిరాంగ్, ఇంకా సాస్ చేసిన హాబెనారో ఇంకా బ్లాక్ గ్రేప్ సాస్. సో రోహిత్, ప్రెజెంటేషన్ వరకు వస్తే నాకు చాలా నచ్చింది అండ్ ప్లేట్ చాయిస్ కూడా మీరు చాలా బాగా చేశారు అనిపించింది. టేస్ట్ చేద్దామా షెఫ్స్? షూర్. ఐస్ క్రీమ్లో నువ్వు డేట్ సిరప్ వేసావు, షుగర్ వేయలేదు. సో అది కొంచెం సరిపోలేదు. ఒకవేళ ఇంకా కొంచెం అంత ఆ క్వాంటిటీ కనుక మీరు ఆ స్వీట్నెస్ పెంచుంటే ఐస్ క్రీమ్కి ఆ స్వీట్నెస్ తోటి బాగుండేది. కానీ ఈరోజు ఆ ఎలిమెంట్స్ అన్నీ నాకు సర్ప్రైజ్ ఇచ్చిన, కావలసిన ఫ్లేవర్ నాకు రాలేదు. సో స్టిల్ ఇట్స్ ఏ గ్రేట్ ఎఫర్ట్. రోహిత్, ఎంటైర్ డెజర్ట్లో నాకు స్వీట్నెస్ తగ్గింది అనిపించింది. ఓకే రోహిత్, నాకు టెక్స్చర్ ఆఫ్ ఐస్ క్రీమ్ కొంచెం ఇంపార్టెంట్, అది కొంచెం మిస్సింగ్గా ఉంది ఇందులో. రెస్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో నా టేస్టింగ్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, కొంచెం నెగిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు నేను అసలు నెక్స్ట్ రౌండ్లో వెళ్తానో లేదో అని చాలా టెన్షన్ పడుతుండే. నెక్స్ట్ హోమ్ కుక్ రవి ప్రకాష్, మీ డిష్ తీసుకురండి. ఇవాళ నేను ఫిష్ అండ్ చిప్స్ చేశాను ఆన్ మై వే. ఇదేంటి? ఇట్స్ మస్కాపాన్ చీజ్ అండ్ చిల్లీ. ఓకే. మస్కాపాన్ చీజ్లో నేను కొద్దిగా స్మోక్ యాడ్ చేశాను, కొద్దిగా ఇండియన్ టచ్ ఇస్తాను కోసం. రవి, మీ ప్రెజెంటేషన్కి వస్తే ఈరోజు డెఫినెట్గా మీ పర్సనాలిటీ కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా చక్కగా ప్రెజెంట్ చేశారు. నాకు చూడ్డానికి చాలా బాగుంది అనిపిస్తుంది. సో టేస్ట్ చేద్దామా? మనం ఎప్పుడైనా కానీ పాలు కానీ ఏదన్నా కొంచెం మాడితే చాలు ఫ్లేవర్ అంతా పాడైపోతుంది. కానీ దాన్ని చీజ్ రూపంలో చేసి దాన్ని స్మోక్ ఇస్తే ఇంత బాగుంటుందా అనే విధంగా మాస్కోపోనే చీజ్ని చేసావు. దాట్ ఈస్ అనదర్ రియల్లీ రియల్లీ గుడ్.
పేరు వినగానే నా ఎక్స్పెక్టేషన్ వేరేది ఉండే. దీన్ని పాన్సియర్డ్ ఫిష్ విత్ పర్పుల్ పొటాటో చిప్స్ అని చెప్పుంటే ఎక్స్పెక్టేషన్ మారిపోయేది. నచ్చిన ఎలిమెంట్స్ అఫ్ కోర్స్ పర్పుల్ పొటాటో చిప్స్, అది మీ స్టార్ ఆఫ్ ద డిష్ అని చెప్పచ్చు. ఈ క్రంబుల్ కూడా చాలా క్లెవర్గా ఉంది, సేవరీ మ్యాకడేమియా క్రంబుల్. ఇది హాబెనారో స్పైస్, అది వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడాలి. రవి, ఇండివిజువల్గా ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని నీ ఎలిమెంట్స్ వేరేగా ఇవ్వకుండా అందులోనే లిమిటెడ్గా మళ్ళీ అది ఒక కాంపాక్ట్ ప్లేట్ కింద ఉంటుంది. అదర్వైజ్ వెరీ గుడ్ డిష్. థ్యాంక్ యూ సార్. మన ఇమ్యూనిటీ పిన్ రేస్లో నువ్వు ఉంటావో లేదో మేము డిసిషన్ తర్వాత తీసుకుంటాం. షెఫ్స్ అయితే నా డిష్ని టేస్ట్ చేసేసారు. ఇంకా ఇమ్యూనిటీ పిన్ రేస్లో నేను ఉంటానా లేనా అది కొంచెం టెన్షన్గా ఉంది నాకు. అశ్విని, ప్లీజ్ మీ డిష్ తీసుకురండి. షెఫ్, జడ్జెస్కి నా డిష్ తీసుకుని వెళ్తున్నాను. హ్యాపీగాను ఉంది, అలా టెన్షన్గాను ఉంది. అలాంటే ఫస్ట్ టైం వండాను ఇక్కడ నాన్ వెజిటేరియన్. ఎలా టేస్ట్ ఉంటుంది అని కూడా నాకు తెలియదు అస్సలు. ఎలా ఉంటుందో ఏమో అనేసి భయంతో నా ఫింగర్స్ ఇలా క్రాస్ చేసుకుంటూనే వెళ్ళాను నేను. షెఫ్, నేను పర్పుల్ సీ ఫిష్ చేశాను ఈరోజు. మీ ఫిష్ ప్రెజెంటేషన్ నాకు నచ్చింది, చాలా కాంపాక్ట్గా ఉంది. అండ్ మీ గ్రేప్ రసం ఏం చేశారు, ఆ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది థ్యాంక్ యూ షెఫ్ చూడ్డానికి. సో టేస్ట్లో చూడాలి ఎలా ఉంది అని. లెట్స్ టేస్ట్ షెఫ్. అశ్విని, నాకు ఆ ఫిష్ కార్న్ రైస్ గ్రేప్ రసం విత్ మెకడమియా నట్స్తో కలిపి కాంబినేషన్ తింటే చాలా బాగుంది. థ్యాంక్ యూ షెఫ్. నాకు కొంచెం మిక్స్ ఫీలింగ్. మీ గ్రేప్ రసం ఐడియా, ఇన్నోవేటివ్ ఐడియా నచ్చింది. కాకపోతే కొంచెం నాకు ఉప్పు లైట్గా ఆ రసంలో కొంచెం ఎక్కువ అనిపించింది. ఓకే సార్. బట్ కాంబినేషన్గా ఫిష్తో పాటు తింటే నాకు బాగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అశ్విని గారు, ఎస్ సార్, మీ ఎలిమెంట్స్ ఇండివిజువల్గా టేస్ట్ చేస్తే చాలా బాగున్నాయి. సో ఆ చిలీస్ ఒక డిష్లో ఆ కొంచెం హీట్ అది నేను కొంచెం మిస్ అయ్యాను. ఓకే సార్. బట్ మీతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఉన్నాయి. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. హోమ్ కుక్స్ ఇమ్యూనిటీ పిన్ రేస్లో ఇట్స్ టైమ్ ఫర్ రిజల్ట్స్. ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరు ముందుకి వెళ్ళరు అనేది డిసైడ్ చేయడానికి మాకు చాలా కష్టమైంది. ఓన్లీ 8 మంది మాత్రమే నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్ళబోతున్నారు. భాషా, నీ డిష్ తీసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే నువ్వు రాయలసీమ ఫ్లేవర్స్ ఒక ఇటాలియన్ పాస్తాలో వేస్తే అది ఏంటి, ఏం కాంబినేషన్ అనుకున్నా. కానీ తిన్నప్పుడు ఆ కాంబినేషన్ అద్దిరిపోయింది. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ డిషెస్ భాష. ఫైనల్గా వాళ్ళకి నచ్చింది చూడు. అసలు ఆ మూమెంట్లో నాకు చాలా బాగా అనిపించింది. ఆ ఒక్క 1-2-3 మినిట్స్ అసలు చాలా బాగుంది నా ఫీలింగ్. భాష, ఈరోజు మీ డిష్ పాస్తా షీట్ చాలా పర్ఫెక్ట్గా షీట్ చేశారు. ఆ మ్యాకడేమియా ఆనియన్ ప్యూరే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే. అండ్ నాకు చాలా క్లెవర్ యూస్ ఆఫ్ బ్లాక్ క్యారెట్ ప్యూరే అనిపించింది. సో వెరీ వెరీ గుడ్ డిష్.
ఈరోజు ఈ ఇమ్యూనిటీ రేస్లో ఇద్దరు హోమ్ కుక్స్ ముందు వెళ్ళట్లేదు. ఆ ఇద్దరు హోమ్ కుక్స్ నీతు అమ్జద్. నీతు అండ్ అమ్జద్ లాలా యూఆర్ అవుట్ ఆఫ్ దిస్ రేస్ అనగానే నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే నాకు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ పిన్ నేనే గెలవాలని చాలా కోరుకున్నాను. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ పిన్ ఇంపార్టెన్స్ నాకు తెలుసు. మీకు ఇమ్యూనిటీ రేస్లో మిగతా హోమ్ కుక్స్ కుక్ చేస్తూ ఉంటే చూస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా నేర్చుకునే మంచి అవకాశం. ఈరోజు ఈ ఇమ్యూనిటీ రేస్లో 8 హోమ్ కుక్స్ ముందు వెళ్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. We'll see you in the next challenge for the race to the immunity pin. మరి చూసేశారు కదా, మన 8 మంది కంటెస్టెంట్స్ రేపటి ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి మీరు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే అద్భుతమైన రుచులకి చిరునామా మన మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు, ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.